ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి తిరు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఫిష్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం ఫిష్ ముక్కలకి ముందుగానే అన్నీ కలిపి పెట్టుకున్నానండి. ఫిష్ ఫ్రై చేసుకున్నాం. ఇందులో ఏమేమి కలిపానంటే 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 స్పూన్స్ ఆయిల్, ఒక చెక్క నిమ్మరసం, టర్మరిక్ పౌడర్, 1 స్పూన్ ధనియా పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ మెంతి పొడి కూడా వేసుకున్నానండి. దాంతో పాటుగా కొంచెం కార్న్ ఫ్లోర్ కూడా వేసుకున్నానండి. ఇవన్నీ కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఎందుకంటే ఇలా కలిపి పెట్టుకోవడం వల్ల మనం మార్నింగే ముక్కలకి మంచిగా అన్ని మసాలాలన్నీ మంచిగా పడతాయండి. అందుకని కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఈవినింగ్ టైంలో నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు అన్నీ కలిపి ఉన్నాయి. ఒకసారి అలా కలుపుకుంటున్నాను అంతే. ముక్కలన్నిటిని ఒకసారి మంచిగా మళ్ళీ కలుపుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఎక్కువ ఆయిల్ యూజ్ చేయకుండా నేను నార్మల్గా ఫ్రై చేస్తానండి, కానీ బాగుంటుంది. ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేసుకుందాం. ఆలోపు కొంచెం అలా కలుపుకుందాం ముక్కల్ని. ఇలా మసాలాలన్నీ మంచిగా పట్టేంత వరకు కలిపితే ముక్క ఫ్రై అయ్యాక చాలా మంచి టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు ప్యాన్ వేడైందో లేదో చూసుకుందామండి ఒకసారి. ఓకే, మనకు కావాల్సినట్టుగా వేడైంది. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఈ ఫిష్ ఫ్రైకి ఎక్కువ ఆయిల్ పడదండి. ఆయిల్ని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న ముక్కల్ని వేసుకుందాం. ఇలా పైనుండి ఆయిల్ వేసుకోవడం వల్ల ముక్క మంచిగా ఉడుకుతుంది. పైన కూడా టేస్ట్ బాగుంటుంది. కూడా ఎగిపోయిందండి. ఇప్పుడు తీసుకుందాం. అలాగే మిగతా ముక్కలు కూడా వేయించుకుందాం. ఒకవైపు వేగిపోయినాయి, రెండో వైపు తీసుకున్నానండి ఫిష్ ముక్కల్ని. రెండో వైపు కూడా 1 స్పూన్ అలా ఆయిల్ వేసుకున్నాం. వేగిపోతాయి అవి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది ఫిష్ ఫ్రై. డీప్ ఫ్రై లాగా చేసుకునే దానికని ఇలా చేసుకుంటే తక్కువ ఆయిల్తో టేస్టీగా బాగుంటుంది. ఎంతో రుచికరమైన ఫిష్ ఫ్రై మనకు తయారైంది. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంది. టేస్ట్ కూడా సూపర్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.